హే గైస్, నేను మీ భద్రాని. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే అమలయ్యాయండి. ఈ రూల్స్ ప్రకారమే ఖచ్చితంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏపీలో ఉండి ఎవరైతే పెన్షన్ వస్తుందో ప్రతి సిటిజన్ ఈ రూల్స్ అనేది పాటించాలి. అంటే ఇంతకుముందు మన వాలంటీర్స్ వచ్చి ఇంటి దగ్గరికి అయితే వచ్చి పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా, దీనిని పూర్తిగా మనకి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కారణంగా ఈసీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి, ఒక 2 నిమిషాల్లో మనం వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ థింక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తానండి, జాయిన్ అవ్వండి. ముందుగా మనకి ఎలక్షన్ కమిషనర్ ఈసీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం పెన్షనర్స్ అందరూ సచివాలయానికి వెళ్ళి మాత్రమే పెన్షన్ అయితే తీసుకోవాలి. మీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఎవరు పెన్షన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మనకి వాలంటీర్స్ లేని కారణంగా ఎంప్లాయీస్కి మాత్రమే లాగిన్ అనేది అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి రూల్స్ చూసుకున్నట్టయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున వాలంటీర్స్ ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేయబడదు. కాకపోతే రెండో కోడ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ అనేది పంపిణీ చేసేదానికి ఆప్షన్ అయితే ఉండదు. ఇకపోతే సెక్రటరియట్లో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం వద్ద మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. సో మీ సచివాలయం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాలి. ఇకపోతే పెన్షన్దారులు అందరూ పెన్షన్కి వచ్చినప్పుడు ఆధార్ కార్డు లేదా ఇతర ఏదైనా సరే గుర్తింపు కార్డు అయితే తెచ్చుకోవాలి. పాస్బుక్ అనేది తెచ్చుకోకూడదు. ఎందుకంటే పెన్షన్ బుక్ మీద మళ్ళీ జగన్ గారి ఫోటో అయితే ఉంటుంది కాబట్టి మీ ఆధార్ కార్డు కానీ అలాగే లేదంటే మీకు ఏదైనా డిసేబిలిటీ పెన్షన్ అయితే దానికి సంబంధించి కార్డు అనేది తెచ్చుకోవాలి. ఇకపోతే సచివాలయం వద్ద పెన్షన్దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది. ఇకపోతే వాలంటీర్ దగ్గర ఉన్న బయోమెట్రిక్ పరికరాలు వీటన్నిటిని సంబంధించి సచివాలయం నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయితే మండల్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికి అయితే పంపించాలి. ఇకపోతే గతంలో చెప్పినట్టుగా ఎంపీడీఓలు అలాగే ఎంసీలు పంచాయత్ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా పెన్షన్ అందరికీ వచ్చేటట్టు లెటర్ అయితే ఉంటుందండి. సో ఈ కాపీ అనేది ఒకటి బ్యాంకు దగ్గర అలాగే ఇంకొకటి వచ్చేసి మీకైతే చూపించి పెన్షన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం పెన్షన్ అనేది మీ ఇంటి దగ్గరికి అయితే రాదు, నేరుగా వెళ్ళి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మాత్రం పెన్షన్ అయితే తీసుకోవాలి. ఇదండి ఈ రోజు అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తా, జాయిన్ అవ్వండి. మళ్ళీ అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.